అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి జూన్ 25వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదురవబోయే సమస్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎదుర్కోబోయే పరిణామాలు, అలాగే వారు చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాలు, వారి జీవితంలో అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా అయితే మారబోతుందనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ప్రేమ పెళ్లి కుదరకపోవడం, అలాగే మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000964941. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు ప్రతి ఒక్కరితో కూడా ఎంతో స్నేహ స్వభావంగా కలిసి ఉంటారు. ఎంతో కష్టజీవులు, శ్రమజీవులను అయితే చెప్పుకోవచ్చు. ఎంతో సున్నితమైన మనసు కలవారు. ఈ యొక్క రాశిగల వారికి ఖర్చులు చాలా బాగా పెరిగే అవకాశం కూడా ఉంది. వాహనాలు జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపవలసిన అవసరం కూడా ఉంది. వీరికి రేపటి రోజున శుభ సమయం చాలా బాగా అయితే ఉంది. ఎటువంటి పని స్థాపించినప్పటికీ కూడాను ప్రతి దాంట్లో అనుకూలమైన రోజుగా అయితే చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసం ముందుకు వెళ్ళి చక్కని ఫలితాలను పొందబోతున్నారు. సహనం, వినయం పాటిస్తే కుటుంబ సభ్యుల్లో, పరిసర ప్రాంతాల్లో కూడా మీ యొక్క గౌరవ మర్యాదలు తప్పకుండా పెంపొందుతాయి. ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక ఉత్కంఠమైనటువంటి ఒక రహస్యం ఏదైతే ఉందో అది మీ జీవితంలో ఎన్నాళ్ళ నుంచో మూసిపోయినటువంటిది రేపటి రోజున అయితే ద్వారం తెలుసుకోబోతుంది. మిమ్మల్ని నడి సముద్రంలో విడిచిపెట్టినటువంటి మీ ప్రేమ, మీ యొక్క నమ్మకం కాలరాసి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి అయితే అడుగు పెట్టబోతున్నారు. వారు తిరిగి వస్తారని అసలు కళ్ళలో కూడా ఊహించిన విధంగా అయితే అనుకున్నవారు, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు తిరిగి మరలా మీ జీవితంలోకి, మీ కాళ్ళ దగ్గరకు అయితే రాబోతున్నారు. అన్ని రకాలుగా కూడా వారి యొక్క కోపోద్రేకాలన్నీ కూడా విడిచిపెట్టి, అపార్థాలన్నీ తొలగిపోయి తిరిగి మీ యొక్క బంధం దగ్గర అవ్వబోతుందా? అసలు ఇంతకీ ఆ బంధం తిరిగి మీ జీవితంలోకి ఎందుకైతే ప్రవేశించబోతుంది? అటువంటి విషయంలో మీ యొక్క బంధం చాలా పవిత్రంగా అయితే గతంలో చాలా బాగా చూసుకుని ఉన్నారు. లోతైన స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించారంటే ఆ వ్యక్తి ఏదైనా కానీ మనసులోకి రానివ్వరు. ఒకవేళ రానిచ్చారంటే మాత్రం చాలా గర్వంగా అయితే చూస్తూ ఉంటారు. తన మనిషికిలా కాకుండా జీవిత భాగస్వాములు అయితే చూస్తూ ఉంటారు. మీ యొక్క ప్రేమ, స్వార్థం, ఆడంబరాలు అవన్నీ కూడా రేపటి రోజున అవతల వ్యక్తి కోసం మీ యొక్క ఆనందాన్ని, సమయాన్ని చివరి వరకు కూడా మీరు చాలా మంచిగా భవిష్యత్తు పరంగా చాలా మీ యొక్క భవిష్యత్తును కూడా త్యాగం చేసే విధంగా అయితే ఉంటారు. సమాజంలో మీరు ప్రేమించినటువంటి వ్యక్తి ముందు మాత్రం కూడా మీరు మీ యొక్క గతాన్ని పూర్తిగా, మీ యొక్క నమ్మకాన్ని పక్కన పెట్టేసి గతంలో ఏదైతే వదిలేసుకున్నారో అది ఒక్కసారిగా కోల్పోయినట్లు అనిపించినప్పటికీ కూడాను కేవలం కొన్ని అపార్థాలు, ఏ తప్పు చేయకపోయినా చిన్న చిన్న వ్యతిరేకాలు, మధ్యవర్తుల ద్వారా విషయం తెలియటం వల్ల మీ యొక్క బంధం అనేది తెగిపోయిన విధంగా అయితే జరిగింది. ఆ వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు ఆ రోజుల్లో ఎంతో మానసికంగా నరకాన్ని అనుభవించినప్పటికీ కూడాను ఒంటరితనం అనేది వర్ణనాతీతం అనేది చెప్పుకోవచ్చు. రాత్రిపూట ప్రశాంతంగా కూర్చోలేదు, సరైన తిండి లేదు, ఆహారం లేదు, కళ్ళ వెంట నీరు తెలియకుండానే వచ్చి ఉంటాయి. అటువంటి అంత ప్రేమించిన వ్యక్తి ఇంత శిక్ష వేసి ఎందుకైతే మీ చేతుల నుంచి వదిలి వెళ్ళిపోయారని మానసికంగా చాలా కృంగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరలా తిరిగి పాత గాయాలన్నీ మానుకొని కోలుకోవడానికి చాలా రోజులే పట్టింది. కెరీర్ పైన దృష్టి పెట్టడానికి అసలు ఏమాత్రం సహకరించిన విధంగా అయితే మీరు కృంగిపోయిన విధం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితులు, రేపటి రోజున సరికొత్త పరిచయాలన్నీ కూడా మీకు చాలా సరికొత్త అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. వ్యాపారంలో నూతనపరమైన మార్గాలు మీ యొక్క దృష్టికి అయితే రాబోతున్నాయి. పరిస్థితులకు అన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉండబోతున్నాయి. ఒక్కొక్క పని తర్వాత ఒక్కొక్క పని మరొక రూపంలో కార్యరూపం దాల్చి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం, ప్రతి ఒక్క పని కూడా విజయవంతంగా పూర్తి కావడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి మంచి తరుణంలో మరలా తిరిగి పాత జ్ఞాపకాలైతే మీ మనసులో కలిసివేయటం, ఆ పాత వ్యక్తులు తిరిగి మరలా మీ జీవితంలోకి రావడం ఒక్కసారిగా కలిసివేస్తుంది. ఎక్కడో ఒక చోట ఆ వ్యక్తులు ఉన్నవారు ఏదో ఒక చోట మిమ్మల్ని వేధిస్తూనే ఉన్నారు. నిజాయితీగా ప్రేమించారు, నిస్వార్థంగా ఉన్నారు కనుక మీకు ఈ శిక్ష అయితే తప్పడం లేదు. సామాన్యంగా ఎవరిని కూడా నీతిగా, నిజాయితీగా ప్రేమించరు. ఎంత వారి అయినా సరే నిజాయితీగా ఉన్నారంటే మాత్రం అవతల వాళ్ళు లేకపోతే వాళ్ళందులో చాలా చిన్న ఆశ కూడా మీకు సజీవంగా అయితే ఉండలేకపోతుంది. పూర్తిగా ఎక్కడో ఒక భగవంతుడు ఒక అవకాశాన్ని ఇస్తాడనే ఒక చిన్న ఆశ అయితే మీ మనసులో చిగురించినప్పటికీ కూడాను రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక SMS ద్వారా కావచ్చు, పాత ఒక బంధం కూడా మీ ఎదురుగా వచ్చి నిల్చునే సందర్భం కూడా మీకు కదలగబోతుంది.
తద్వారా మీకు అంతా కూడా ఒక్కసారిగా షాక్కి గురైనట్టుగా అయితే అవ్వబోతుంది. ఎంతో ఆశ్చర్యంలో అయితే మునిగి తేలబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క వ్యక్తులకు అయితే రేపటి రోజున ఎన్నాళ్ళ నుంచో వేచిన కొన్ని సమయం అయితే మీ ముందుకైతే రాబోతుంది. ఎప్పటి నుంచో తెగిపోయిన ఒక బంధం తిరిగి మరలా మీ వద్దకు, మీ కాళ్ళ వద్దకు అయితే రాబోతుంది. మిమ్మల్ని కావాలని కోరుకొని తప్పకుండా మీ దగ్గరకు అయితే రాబోతుంది. అటువంటి బంధాన్ని తిరిగి మళ్ళా మీ జీవితంలోకి స్వీకరించి, అది ప్రేమ బంధం కావచ్చు, స్నేహ బంధం కావచ్చు, మీ జీవితంలోకి మరలా తిరిగి ఆహ్వానించి గతంలో లాగానే మీ యొక్క బంధాన్ని తిరిగి కొనసాగించడానికి ప్రయత్నించడం కూడా చాలా అవకాశాలు కూడా ఉన్నాయి. ఊహించని విధంగా ఆ వ్యక్తి కళ్ళలో కూడా ఊహించని విధంగా ఎందుకైతే మరలా మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు, ఆ యొక్క కళను కూడా మీరు ఎందుకు నమ్మలేనటువంటి విచిత్రమైనటువంటి సందిగ్ధంలో ఎందుకైతే వెళ్ళిపోతున్నారు. అయితే భయంకరమైనటువంటి ఒక సత్యం మిమ్మల్ని వదిలేసినట్లుగా తిరిగి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు, ఆ వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం చాలా క్రూరంగా మారిపోయింది. వారు ఏ విధంగా ఎటువంటి మాటలన్నా నమ్మి ఎంత దూరమైనా అసలు ఎలా నమ్మగలిగారనే మిమ్మల్ని మీరు మాత్రం దూరంగా పెట్టుకున్నారు. మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా మార్చేసినటువంటి గతంలో జరిగినటువంటి సందర్భాలు, మార్పులన్నీ కూడా మళ్ళా మీ మధ్య ఉన్నటువంటి దూరాన్ని అయితే చేసి ఉన్నారు. ఆ వ్యక్తి మాటలు నమ్మి మిమ్మల్ని దూరం పెట్టినట్టు, ఆర్థిక నష్టాలు, మీ కళ్ళకు కట్టినట్టు అవమానాలు, ఇబ్బందులు, అపార్థాలు అన్నీ కూడా మీ కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి. అటువంటివన్నీ కూడా తప్పకుండా మీ జీవితంలో తొలగిపోయి, అపార్థాలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి చాలా చక్కగా శాంతియుతంగా అయితే రేపటి రోజున తిరిగి మీ బంధం అనేది ముడిపడబోతుంది. చక్కగా కూర్చొని మాట్లాడుకుని ప్రశాంతంగా ఒకరి మనసులో ఒక బాధను వెళ్ళబుచ్చుకొని నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక మీ యొక్క బంధం బలపడే అవకాశం కూడా ఉంది. ఎవరైతే మిమ్మల్ని నిజాయితీగా ఉండే కష్టాన్ని, సుఖాన్ని అన్నింటినీ కూడా మర్చిపోయి ఎంత ప్రేమనైతే ఇచ్చావో అదే ప్రేమను తిరిగి వారు హేళన చేసుకు మిమ్మల్ని వెళ్ళిపోయి ఉన్నారు. అటువంటి మాటలన్నీ కూడా మీరు మీ మధ్య ఘర్షణలో ఉన్నప్పుడు తప్పకుండా అటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. రేపటి రోజున ఎక్కడో దొరికినటువంటి ఒక కఠినమైన నిజం ఆలస్యంగా అయితే బయటకు పడబోతుంది. అసలు ఎందువల్ల ఆ బంధం దూరం అయింది అనే ఒక పెద్ద రహస్యం అయితే బట్టబయలు కానుంది. తద్వారా ఎవరు ఎటువంటి వారు అనేది తప్పకుండా తెలిసిపోతుంది. ఎటువంటి వారిని కూడా తొందరగా అయితే అస్సలు నమ్మకూడదు. నమ్మబలికి మన సొంత విషయాలను ఎవరికి కూడా అస్సలు పంచుకోకూడదు. ఎటువంటి వారితోనైనా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంటూ ఉంటుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా చాలా ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. రేపటి రోజున మాత్రం తప్పకుండా భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండడం, ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఉండడం, అలాగే కుక్కలకు ఆహార దానం చేయడం, గోధుమలను దానం చేయడం, పేదలకు వస్త్రాలు దానం చేయడం, అలాగే గోమాతకు పచ్చిగడ్డిని, ఆకుకూరలను తినిపించడం ద్వారా కూడా ఎంతో మేలు జరుగుతుంది. తప్పకుండా మీకు ఉన్న దాంట్లోనే మీరు ఆహార దానాన్ని చేయడం ద్వారా ఎంతో పుణ్యఫలం అయితే లభిస్తుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.